హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ఈరోజు మనతో ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్. శర్మ గారు నమస్కారం. శర్మ గారు, మీరు రాసిన ఇంటింట ఆయుర్వేదిక్ వైద్యం అనే బుక్ చాలా ఫేమస్ అయింది. ఇట్లాంటి బుక్స్ మీరు ఇంకా ఏమైనా రాసారా? రాశానమ్మా, మిగతా కూడా చాలా ఫేమస్ అయ్యాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యానికి ఒంటింటి చిట్కాలు అని చెప్పేసి ఒక బుక్ రాశానమ్మా. ఆరోగ్యానికి ఒంటింటి చిట్కాలు. ఓకే. రెండవది మన కోసం మన వైద్యం అనేటువంటి మరొక బుక్ కూడా రాశానమ్మా. అది చాలా ఫేమస్ అయిపోయింది. తర్వాత ఔషధ మొక్కల్లో ఆరోగ్య రహస్యాలు అనేటువంటి పుస్తకం కూడా రాశానమ్మా. ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అయిపోయాయి, తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయిపోయాయమ్మా. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మన దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకి మనకై మనం తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి చికిత్సా విధానాలను కూడా తెలియజేయడం జరిగిందమ్మా వీటిలో ఎక్కువ. రెండోది ఏంటంటే కొన్ని బుక్స్లో అసలు ఒక సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య, లేకపోతే ఒబిసిటీ సమస్య, షుగర్ సమస్య, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య, లేడీస్లోకి వచ్చేస్తే ఈ పీసీఓడి సమస్య, సంతానలేమి సమస్య, ఇలాంటివి వచ్చేందుకు కారణాలేంటి, వాటికి మనకే మనం తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి చికిత్సా విధానాలు ఏంటి, మొదలు వివరాలు తెలియజేయడం జరిగిందమ్మా. అట్లే ఈ మనకు మార్కెట్లో దొరికేటువంటి కొన్ని ఔషధాలు కూడా వాటిలో తెలియజేయడం జరిగిందమ్మా. ఈ 4 బాగా పాపులర్ అయిపోయాయి. ఇవన్నీ కూడా ఫేమస్ బుక్ షాప్స్ లో దొరుకుతాయమ్మా. ఈవెన్ ఆన్లైన్ లో కూడా దొరుకుతాయమ్మా. సో సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా గ్యాస్ట్రిక్ కోసం కూడా మీరు ఒక పుస్తకం అనేది రాయడం జరిగిందని. సో బేసిక్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఈ రోజు రేపు ప్రతి ఒక్కళ్ళు వస్తుంది. మేబీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, టైంకి తినకపోవడం వల్ల, రాత్రి పడుకున్న టైంలో గట్ట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మనం ఎలాగ క్యూర్ చేసుకోగలుగుతాం వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్? ఎగ్జాక్ట్లీ అమ్మా. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయింది. అవునండి. సో దీనికోసం అని చెప్పేసి తెలిసి తెలియక, అవగాహన లోపంతో, విచక్షణ రహితంగా, కొంతమంది అయితే డాక్టర్ సలహా లేకుండా ముఖ్యంగా షాప్లో పోయి ఏదో ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటారు. తాత్కాలికంగా ఏదైనా తగ్గిపోయినప్పటికీ దానివల్ల భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందమ్మా. కాబట్టి సేఫ్టీగా ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, ఎక్కువ రోజులు వాడినా ఇలాంటి ఇబ్బంది ఉండకూడదు, ఈజీగా తయారు చేసుకునేటువంటి కన్వీనియంట్ ఉండాలి, మన ఇంట్లో దొరకాలమ్మా. ఆ కాన్సెప్ట్తో మనం ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోగలిగితే ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా వాడుకోవచ్చుమా. ఇప్పుడు అలాంటి ఒక చిక్కటి వెరీ గుడ్ ఫార్ములా, అనుభవపూర్వమైనటువంటి ఫార్ములా, ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలను పొందినటువంటి ఫార్ములా, మాకు ఆ ఫార్ములా వాడి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. మన ప్రేక్షకుల కోసం ఆ ఫార్ములాని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు చెప్తానమ్మా. ఖచ్చితంగా సార్, చెప్పండి. సో దీనికి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అమ్మా, 3 ఆహార ఔషధాలు. ఫస్ట్ది సోంపు గింజలు. సో మీకు అందరికి తెలుసు కదమ్మా, సోంపు గింజలు మన ఇళ్లలో ఇంచుమించు ప్రతి ఇళ్ళు ఉన్నటువంటివి. సో సోంపు గింజలు ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అలాగే శుంఠి అంటే అల్లాన్ని ఎండబెట్టినటువంటి పదార్థం ఏదైతే ఉందో శొంఠి అంటారమ్మా. మనకు ఆ శొంఠి కూడా మార్కెట్లో దొరుకుతుంది. నేను చెప్పేవన్నీ మార్కెట్లో దొరుకుతాయి, మన ఇంట్లో ఉంటాయమ్మా. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో ఒక 25 గ్రామ్స్ శొంఠి పొడి. సో 50 గ్రామ్స్ సోంపు గింజలు అయితే 25 గ్రామ్స్ శొంఠి పొడి. సో లాస్ట్గా సైంధవ లవణం అమ్మా. సైంధవ లవణం, దాన్ని రాక్ సాల్ట్ అంటారమ్మా. రాక్ సాల్ట్. ఒక 30-40 సంవత్సరాల క్రితం అయితే భారతదేశంలో ముఖ్యంగా మన ఇళ్లలో కూడా సైంధవ లవణం ఎక్కువ వాడేటువంటి పరిస్థితి ఉండేదమ్మా. సో కాలానుగుణంగా ఇప్పుడు నార్మల్ సాల్ట్ వాడేటువంటి, సీ సాల్ట్ వాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. సైంధవ లవణం వాడేటువంటి రోజుల్లో ఈ అనారోగ్య సమస్యలు, ఇంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఉండేవి కాదమ్మా. సో వివిధ కారణాల రీత్యా మనం ఆ సైంధవ లవణాన్ని వాడకపోతున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయమ్మా. కాబట్టి ఆ సైంధవ లవణం ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. 10 గ్రామ్స్. సో సోంపు గింజలు 50 గ్రామ్స్, శొంఠి 25 గ్రామ్స్, సైంధవ లవణం 10 గ్రామ్స్. మైల్డ్గా క్రష్ చేసేసి మిక్సీలో వేసేసేయాలమ్మా. మిక్సీ మెత్తగా పౌడర్ అయిపోతుంది. దాన్ని జస్ట్ జల్లించి ఉంచుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తిన్న తర్వాత ఒకసారి, ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తిన్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత జస్ట్ ఒక 2.5 గ్రామ్స్ అంటే అర టీ స్పూన్ అమ్మా. టీ స్పూన్ అంటే చిన్న స్పూన్ ఉంటుంది కదమ్మా, అందులో హాఫ్, ఒక 100 ml వాటర్లో కలుపుకొని తాగాలి. నార్మల్ వాటర్ అమ్మా. ఫ్రిడ్జ్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ అని కాకుండా నార్మల్ వాటర్ తీసుకోవాలి, ఇంతేమ్మా. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటమ్మా, తీసుకున్నటువంటి ఫస్ట్ డోస్ నుంచే రిజల్ట్ రావడం మొదలవుతుంది. అంత ఎక్సలెంట్గా పనిచేస్తుందమ్మా. ఎందుకంటే సోంపులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అలాగే ఉంటాయి, అదేవిధంగా శొంఠిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అలాంటివి, అంటే సైంధవ లవణం.
సో ఈ 3 పదార్థాల్లో కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అన్ని లక్షణాలను తుదముట్టేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, ఔషధ తత్వాలు, రసాయన గుణాలు ఈ 3 కలిపినటువంటి ఫార్ములాలో ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందమ్మా. సో మనకు అందుబాటులో ఉన్న ఈ 3 ఆహారాలతోటే మనకున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈజీగా మనం సాల్వ్ చేసుకోగలుస్తాం. ఎగ్జాక్ట్లీ. మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకోగలుస్తామా? మనం ఏదైతే మీరు చెప్పారో ఆ 3 పదార్థాలు మనం ఫుల్ గ్రైండ్ చేసుకోవాలి, అది ఎన్ని రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్లమ్మా. ఎందుకంటే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇలా ఎస్పెషల్లీ ఇలాంటి ఔషధాలమ్మా ఎక్కువ రోజులు నిల్వ ఉండే కొద్దీ అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోతూ వస్తాయమ్మా. అవునండి. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకుని అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. ఏదో ఆ టైంకి వాడేయాలి, అయిపోయేసేయాలి. ఎక్కువ రోజులు నిలబెట్టుకోవాలి. అది అయిపోతేనే కొన్నాళ్ళు వస్తుంది కదమ్మా, రోజు ½ టీ స్పూన్ మార్నింగ్, ½ టీ స్పూన్ నైట్, అది అయిపోతేనే మళ్ళీ తయారు చేసుకోవాలి. ఆ విధంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శాస్త్రీయంగా కూడా సైంటిఫిక్గా కూడా నిరూపణ అయిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ సోంపు గింజలు అనథాలు, ఫైబరు, ఆల్ఫా ఫినాండ్రిల్లు, పాలిఫినాల్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. అదేవిధంగా జింజర్, శొంఠిలో కూడా జింజరాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. అట్లే సైంధవరణంలో కూడా కొన్ని రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు మనం ఎదుర్కొనేటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు తగ్గేందుకు చాలా సేఫ్ గార్డ్గా ఉపయోగపడతాయమ్మా. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిన్నపిల్లలు మాత్రం కొంచెం డోస్ తగ్గించుకొని వాడుకోవాలమ్మా. చిన్నపిల్లలకి కొద్దిగా డోస్ తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుంది. రోజు ఇది వాడితే మాత్రం 1 గ్రామ్ వరకు వాడుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలు. పెద్దలైతే నేను చెప్పినట్టు 2.5 grams వాడుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. ఈ మనకు అందుబాటులో ఉన్న ఒక 3 ఇంగ్రీడియంట్స్, ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి మనకున్న చాలా పెద్ద గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేస్తారని చాలా బాగా తెలియజేసింది. థ్యాంక్ యూ సో మచ్.